అందరికీ నమస్కారం. ఈ వారం షోలో జరగాల్సింది ఒకటి, జరిగింది మాత్రం పూర్తిగా ఇంకొకటి. ప్లాన్ ప్రకారమైతే డబుల్ ఎలిమినేషన్ అవ్వాలి, కాని మనందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఒకే ఒక్క ఎలిమినేషన్ జరిగింది. అసలు ఈ పెద్ద ట్విస్ట్ వెనక ఏం జరిగింది? ప్రేక్షకుల ఓట్లను పక్కన పెట్టేశారా? రండి, ఈ విశ్లేషణలో ఈ విషయాలన్నీ లోతుగా చూద్దాం. సో, ఈ వారం జరిగిన ఈ సంఘటనల తర్వాత అందరి మదిలో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న ఇదే: అసలు ప్రేక్షకుల ఓట్లకు ఇంక విలువుందా, లేదా ఈ ఎలిమినేషన్ ఓట్ల ప్రకారం జరగలేదా? ఈ ప్రశ్నలకు సమాధానమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్లాన్ ప్రకారం జరగాల్సింది డబుల్ ఎలిమినేషన్. కానీ చివరి నిమిషంలో షో మేనేజ్మెంట్ మొత్తం ప్లాన్ మార్చేసింది. ఆకస్మికంగా సింగిల్ ఎలిమినేషన్ అని చెప్పి అందరికీ షాకిచ్చింది. మరి సడన్ చేంజ్ వెనక కారణమేంటి? అదే ఈరోజు మన విశ్లేషణ. సరే, ముందుగా అసలు ఆ ట్విస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఊహించని ఎలిమినేషన్కు దారితీసిన పరిస్థితులేంటి? ఓటింగ్ సరళి ఎలా ఉంది? ఒక్కసారి వివరంగా చూద్దాం. ఓటింగ్ సరళిని గనక మనం ఒకసారి చూస్తే, ఇద్దరు కంటెస్టెంట్లు చాలా తక్కువ ఓట్లతో డేంజర్ జోన్లో ఉన్నారని చాలా స్పష్టంగా కనిపించింది. సో, డబుల్ ఎలిమినేషన్ జరిగితే వాళ్ళిద్దరూ ఖచ్చితంగా బయటకు వెళ్తారని అందరూ అనుకున్నారు. మరి ఆ డేంజర్ జోన్లో ఉన్నదెవరంటే రీతూ చౌధరి ఇంకా సుమన్ శెట్టి. అందుబాటులో ఉన్న సమాచారం, లీకులు ప్రకారమైతే అందరికంటే తక్కువ ఓట్లొచ్చింది సుమన్ శెట్టికే. అంటే లెక్క ప్రకారం ఎలిమినేట్ అవ్వాల్సింది అతనే. కాని అసలు కథ ఇక్కడే మొదలైంది. చివరి నిమిషంలో తీసుకున్న ఈ నిర్ణయం ప్రేక్షకుల ఓట్ల మీద ఆధారపడలేదు. ఇది పక్కా మేనేజ్మెంట్ తీసుకున్న అంతర్గత నిర్ణయమన్నమాట. ఇదే ఈ వారం మొత్తం కాంట్రవర్సీకి కారణమైంది. ఓకే, ఇప్పుడు అసలు మిస్టరీలోకొద్దాం. తక్కువ ఓట్లొచ్చినా సుమన్ను ఎందుకు సేవ్ చేసినట్టు? దీని వెనుక వినిపిస్తున్న బలమైన ఊహాగానాలేంటో ఒకసారి విశ్లేషిద్దాం. సుమన్ను కాపాడడం వెనుక ఒక 4 ప్రధాన థియరీలు వినిపిస్తున్నాయి. మొదటిది టీఆర్పీ ఫ్యాక్టర్. అతని కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటుంది, దానికోసం ఉంచారా? రెండవది, ఏమైనా బయటి ఒత్తిళ్లు పనిచేశాయా? మూడవది, ఇదంతా ముందుగా రాసుకున్న స్క్రిప్ట్లో భాగమా? ఇక నాలుగవది, ఫైనల్స్ టైంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కన్నా ఇలాంటి సైలెంట్ కంటెస్టెంట్స్ ఉంటే మేలనే వ్యూహమా? ఇలా చాలా కారణాలు ఉండొచ్చని అనుకుంటున్నారు. కారణమేదైనా కానివ్వండి, ఫైనల్గా జరిగిందేంటంటే సుమన్ శెట్టిని ఇంకో వారం పాటు గేమ్లో కంటిన్యూ చేశారు. దీనర్థమేంటి? అతని స్థానంలో బాటమ్ 2లో ఉన్న ఇంకొకరు ఎలిమినేట్ అవ్వాల్సొచ్చింది. ఆ కంటెస్టెంటే రీతూ చౌధరి. సో, సుమన్ని సేవ్ చేయడంతో రీతూ ఎలిమినేట్ అయ్యింది. అయితే ఆమె ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా అనేదానిపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. రెండు వైపుల వాదనలు ఎలా ఉన్నాయో చూద్దాం. రీతూ ఎలిమినేషన్ కరెక్టే అనేవాళ్లు ఉన్నారు. వాళ్లేమంటున్నారంటే ఆమె ఓట్ బ్యాంక్ బలహీనపడింది, తనూజ నీడలోనే ఆడింది కాబట్టి ఇది ఫేరే అంటున్నారు. కాని ఇంకోవైపు చూస్తే ఇది అన్యాయం అనే వాదన కూడా చాలా బలంగా వినిపిస్తోంది. టికెట్ టు ఫినాలే టాస్క్లో టాప్ 2కి వచ్చిన ఒక స్ట్రాంగ్ ప్లేయర్ని ఇలా పంపించడం షోకి మంచిది కాదంటున్నారు. సరే, రీతూ అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆమె ఓట్లు ఇప్పుడు ఎవరికి షిఫ్ట్ అవుతాయి? ఇది గేమ్ ఫలితాన్ని కూడా మార్చగలదు. మన అంచనా ప్రకారం రీతూ ఓట్లల్లో మేజర్ షేర్ అంటే సింహభాగం డమన్ పవన్కే వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే గేమ్లో వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది, ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. పవన్కే ఎందుకు ఎక్కువ వెళ్తాయి అంటే సింపుల్ లాజిక్. ఒకటి, ఇద్దరి ఫ్యాన్ బేస్ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది. 2, గేమ్లో రీతూ ఎప్పుడూ పవన్కే సపోర్ట్ చేసింది. సో ఆమె ఫ్యాన్స్ ఇప్పుడు సహజంగానే పవన్కు ఓట్లు వేస్తారు. ఇది పవన్ ఓట్ బ్యాంక్ను చాలా పెంచుతుంది. రైట్, ఇదంతా ఈ వారం కథ. మరి వచ్చే వారం ఏం జరగబోతోంది? ఈ వారం జరిగిన ఈ డ్రామా తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకో పెద్ద ట్విస్ట్ ఉండే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఒక విషయం మాత్రం గట్టిగా చెప్పొచ్చు: వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ దాదాపుగా 70-80% ఉంది. ఎందుకంటే ఈ వారం ఆపిన డబుల్ ఎలిమినేషన్ను వచ్చేవారం ఖచ్చితంగా అమలు చేస్తారనేది బలమైన అంచనా. సో, వచ్చేవారం ఆల్మోస్ట్ అందరూ నామినేషన్లలో ఉంటారు. అప్పుడు ఈ వారం సేవ్ అయిన సుమన్ శెట్టి ఇంకా భరణి ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇద్దరు మహిళా కంటెస్టెంట్లను పంపించే ఆలోచన కూడా ఉండొచ్చని వినిపిస్తోంది. ఇక ఫైనల్గా టాప్ 5 ఎలా ఉండొచ్చు అని ఒకసారి చూస్తే,
తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ మరియు డెమన్ పవన్ ఈ నలుగురు ప్లేస్లు ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే. అసలు పోటీ అంతా ఆ 5వ స్థానం కోసమే. ఆ ఒక్క స్పాట్ కోసం గట్టి ఫైట్ జరిగేలా ఉంది. సో ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఈ వారం జరిగిన ఈ ఎలిమినేషన్ అనేది షోను మరింత ఇంట్రెస్టింగ్గా మార్చడానికి వేసిన ఒక మాస్టర్ స్ట్రోకా, లేక ప్రేక్షకులు ఎంతో నమ్మకంతో వేసే ఓట్లకు విలువే లేదని చెప్పే ఒక ప్రమాదకరమైన సంకేతమా? దీని గురించి ఆలోచించాల్సిందే.